పక్షవాయం కలిగిన వ్యక్తి. ఎప్పుడు మంచములోనే ఆ ప్రాంతానికి యేసు వచ్చాడన్న వార్త విని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారు. ప్రభు మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి తనకు పట్టిన పాపం వల్ల వచ్చిన వ్యాధి నుంచి విముక్తిని చేసి ఆరోగ్యవంతునిగా మార్చాడు దేవుడు. ఈ రాత్రి ఒక శుభవర్తమానం ఏంటి తెలుసా? నువ్వు ఎటువంటి రోగాలతో ఉన్నా, ఎటువంటి బాధపడుతున్నా, ఎటువంటి వ్యాధులతో కృంగిపోతున్నా ప్రభు దగ్గరికి వచ్చి నీ మీదున్న వ్యాధిని ప్రభుకు అప్పగించి ధైర్యముగా నువ్వు ప్రార్థించగలిగితే, విశ్వాసముతో ప్రార్థించగలిగితే, నిండు మనసుతో ప్రార్థించగలిగితే, ప్రభు చేయగలన అచంచలమైన విశ్వాసముతో దృఢ నిశ్చయతను ప్రార్థించగలిగితే నిత్యముగా దేవుడు నిన్ను బాగు చేయటానికి, నిన్ను విడిపించటానికి, నీ మీద ఉన్న గడ్డలు, కణుతులు, వ్యాధులు, రోగములు, మేబీ ఏ వ్యాధి అయినా A to Z రోగాలు ప్రభు లయపరచటానికి నా ప్రభు మన మధ్యలో సంసిద్ధముగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. అప్పుడెప్పుడో మన పితరుల కాలంలో ఉన్నాడు, ఇప్పుడు లేడు అంటానికి అవకాశం లేదు. అప్పుడు ఇప్పుడు ఒకే రీతిగా ఉండి మన మీదున్న ప్రతి రోగములను ప్రభు తొలగించబోతున్నాడు.